వస్త్ర పరిశ్రమ రంగంలో విజయవాడ మహిళ రాణిస్తున్నారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. విజయవాడకు చెందిన చంద్రకళ ఆటోనగర్లో సీకే గ్రూప్స్ టీ-షర్ట్స్ పరిశ్రమను నడుపుతున్నారు. 2012లో 15 లక్షల రూపాయలు ముగ్గురు పనివాళ్లతో తన తండ్రి స్థాపించిన ఈ పరిశ్రమను ఆయన కాలం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో చేపట్టారు. సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడంతో పాటు కొత్త మిషనరీ కొనుగోలు చేశారు. ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అధునాతన యంత్రాలతో ఈ టీ-షర్ట్స్ తయారు చేస్తున్నారు. ఈ పరిశ్రమలో మొత్తం 35 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. టీ-షర్ట్స్, ట్రాక్ ప్యాంట్లు, షార్ట్స్ కుట్టడం, కటింగ్ చేయడం, యంత్రాల్లో అచ్చు వేస్తుంటారు. కటింగ్ కింద వస్తుంది. ఇక్కడ సింగిల్ లాక్ మీద పట్టి వేపిస్తాం. తర్వాత ఓవర్ లాక్ వెళ్ళింది. ఓవర్ లాక్ మీద బాడీ కలిపేస్తాం. తర్వాత మళ్ళీ సింగిల్ లాక్ వస్తుంది. దాని మీద కాలరు, లేబుల్ అన్నీ పెడతాము. పెట్టినాక ఫ్యాట్ లాక్ వెళ్ళింది. ఫ్యాట్ లాక్ తర్వాత బటన్స్, లోయర్లు కూడా మాకు దగ్గర తయారవుతాయి. ఉదయం 9 గంటలకు వస్తాం, సాయంత్రం 6కి వెళ్ళిపోతాం. అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసిమెలిసి శుభ్రంగా ఉంటామండి. మేడం మాతో పాటు కలిసిపోయి ఉంటారు. ఒక మహిళ ఇలా చేస్తుందంటే చాలా గ్రేట్ కదా. కానీ మేడం గారు అంటే మాకు చాలా ఎక్కువ బాగా చూసుకుంటారు. కొంచెం లేట్ అయినా కూడా ఆమె చాలా డ్రాప్ చేసి కేర్ చేసుకుంటారు. మాకు ఎనీ టైం వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇంక వేరే సాటిన చూసాం కూడా ఫేస్ కూడా చేసాము. అసలు ఇలా ఎంత కన్వీనియంట్ ఇంకెక్కడ ఉండదు. అంటే ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ ఇక్కడ అనేది కటింగ్ అనేది జరుగుతుంది. దాన్ని మేము థర్డ్ ఫ్లోర్కి అనేది పంపిస్తాము. థర్డ్ ఫ్లోర్ వాళ్ళు కంప్లీట్ చేసి టీషర్ట్ కిందకి పంపిస్తారు. ఆర్డర్స్ వచ్చేసి ఇస్తారనమాట. డిజైన్స్ వాళ్ళు ఏది కావాలని చెప్పి వాళ్ళు చూస్ చేసుకుంటారు. దాన్ని బట్టి మనం అక్కడ డిజైన్ చేస్తామన్నమాట. ఆ డిజైన్ చేసింది మనం సెట్ చేసేసి మనం దాన్ని ప్రింట్ ఇస్తాం. ఆ ప్రింట్ ఇచ్చేస్తే దాన్ని మనకి కింద క్లాత్ మీద వేస్తారనేది. పాఠశాలలు, కళాశాలలు, స్పోర్ట్స్ యూనిట్ల నుంచి అధికంగా ఆర్డర్లు వస్తుంటాయని చంద్రకళ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు క్రీడా దుస్తులు వెళుతున్నాయని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన విభాగాలు, సర్వశిక్ష అభియాన్, కృష్ణా, గుంటూరు జిల్లా శాఖల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు చంద్రకళ పేర్కొన్నారు. విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తున్నామన్నట్లు వివరించారు. మిషన్స్ కూడా 3 మిషన్స్తోనే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మినిమం ఒక 35 మిషన్స్ ఉన్నాయి. ప్రింటరు, కాలర్ మిషన్, ఫ్యూజింగ్ మిషన్ అవన్నీ అప్పుడు లేవండి. ఇప్పుడు లోన్ తీసుకుని స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉండేవాళ్ళండి మా దగ్గర. ప్రింట్స్ మటుకి బయట వాళ్ళ దగ్గర వేయించుకుని తీసుకుని వచ్చి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేవాళ్ళం. కస్టమర్స్కి చాలా లో ప్రైస్లో ఇవ్వాలని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. మనం ఇంకా డెవలప్ చేయాలంటే, ఇంకా మిషనరీ మనం పెంచుకోవాలి అంటే, సో నాకున్న సపోర్ట్ చాలదు. సో గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ వస్తే నేను చాలా ఇంకా బెటర్గా చేయగలను. ఇండస్ట్రీ విస్తరణకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆర్డర్లు ఇవ్వగలిగితే మరింత మందికి ఉపాధి కల్పిస్తానని చంద్రకళ చెప్తున్నారు.